హాయ్ అండి, నమస్తే ఆల్. సో ఈరోజు లాస్ట్ వీడియోలో 9 వరకు తెలుసుకున్నాం కదా డివిజిబిలిటీ రూల్స్. ఈరోజు 10 అండ్ 11 గురించి తెలుసుకుందాం. ఏదైనా ఒక నెంబర్ 10 చేత డివిజిబుల్ కావాలంటే దాని యొక్క యూనిట్స్ ప్లేస్లో 0 ఉండాలి. సో 0 ఉన్నట్టయితే ఆ నెంబరు 10 చేత డివిజిబుల్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 250 ఉందనుకుందాం. 250 లాస్ట్ యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి 250 అనేది 10 చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుద్ది. అలాగే డివిజిబిలిటీ బై 11 చూద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ sum of its digits at odd places and sum of its digits at even places is either 0 or a number divisible by 11. సో ఈ యొక్క ఎగ్జాంపుల్ చూస్తే ఈజీగా అర్థమవుద్ది. ఏదైనా ఒక నెంబర్ తీసుకుందాం. ఇది ఒక నెంబర్ తీసుకున్నాం. సో ఈ నెంబరు 11 చేత డివిజిబుల్ అవుద్దా లేదా చెక్ చేద్దాం. సో దీని యొక్క ఆడ్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ అన్ని యాడ్ చేద్దాం. ఫస్ట్ 5 + 2 7, 7 + 5 12, 12 + 2 14. సో ఆడ్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ని యాడ్ చేస్తే 14 వచ్చింది. ఈవెన్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ యాడ్ చేద్దాం. 3 + 1 4, 4 + 3 7, 7 + 7 14. సో వీటి మధ్యన మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. 14 - 14 ఈజ్ 0. 0 వచ్చింది కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ నెంబరు మనకి 11 చేత డివిజిబుల్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ డివిజిబిలిటీ రూల్ ఫర్ 10 and 11.